గ్యాప్ వచ్చిన నీకెవరు చెప్పిండ్రా? నీకెవరు చెప్పింది నాకు అర్థం కాదు. విచిత్రంగా లేని గ్యాప్ నువ్వెట్లా మాట్లాడుతుంది? ఊహించుకొని నువ్వు గ్యాస్ పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చెప్పాలా? ఇట్స్ ఆల్ హంబగ్ అండి. సారీ, ఐ డోంట్ ఆన్సర్ ది సిల్లీ క్వశ్చన్స్. నేను ఏమంటాడా జిఆర్ సార్ అడిగాను, కొంచెం నన్ను ఎట్లా అడతావా? యూ డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమవుతుందని అడిగినారు. పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నాను చెప్పాను. అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, 2001 సంగతి అని చెప్పి దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్నీ రెడీ చేసి నేను బీరువాలో పెట్టి తాళం వేసి పెట్టాను. ఇది బయట చాలామంది తెలియదు, రైట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం నేను కొంత పద్ధతి పాటించే మనిషిని కాబట్టి అయ్యగారులను అడిగి ముహూర్తం తెలుసుకొని నిర్ణయం ఖరారు చేసి పెట్టేసాం. ఆ టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఇదంతా సినిమా చూపించినట్టుంది, నువ్వు పార్టీ పెట్టుడు, పంచాయతీరాజ్ ఎలక్షన్ పోటీ చేసుడు, నీకు అభ్యర్థులు దొరకడు, నువ్వు గెలుచుడు ఉంటారు అన్నారు. అంటే నేను చెప్పిన పాలిటిక్స్లో ఎప్పుడు కూడా పనిచేసేది ఏంటి? ట్రెండ్, సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్. మీరు ఏమైనా రాసుకుంటారంటే రాసుకోండి. పాలిటిక్స్లో ఆల్వేస్ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావితం చూపించేది ట్రెండ్ అండ్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్. ఈ మూడు ఉంటే దానికి ఒక ఆర్టికులేటర్ మ్యాచ్ అయ్యింది అనుకో. ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. 2 జిల్లా పరిషత్తులు గెలిచింది 45 రోజుల లోపల. 100 మండలాలు గెలిచినాం, 3000 సర్పంచులు గెలిచినాం, 1142 ఎంపీటీసీలు గెలిచినాం. మీరు సాక్షి దానికి. ఇప్పుడు కూడా గట్లే ఉంటుంది, ఆగమాగం వద్దు. ఏం జరుగుతుందో మీరు చూస్తారు. దేర్ ఆర్ మచ్ డీపర్ ఇష్యూస్ ఐఎమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్. చాలా చాలా ఉన్నాయి సమస్యలు, దేశంకు అవగాహన లేని ఉన్నాయి, దేశాన్ని ఎట్లా గోల్మాలు దింపినో ఉన్నాయి. ఈ 75 ఏళ్లలో ఎంత అజ్ఞానంలో దేశాన్ని పెట్టినటువంటి ఇష్యూలు ఉన్నాయి. చాలా పరిశాన్ అవుతారు మీరు అవి బయటకు వచ్చినాడు. కాబట్టి తొందరద్దు. థింగ్స్ ఆర్ అండర్ వే, థింగ్స్ ఆర్ అండర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతుంది తప్పకుండా. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం రాస్తా చేసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.